గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు భవిష్యత్తు పట్ల అవగాహన కల్పించడమే ఆయన లక్ష్యం. చదువంటే బట్టి పట్టడం కాదు, అర్థం చేసుకుని ఆచరించడం అనే సత్యాన్ని పిల్లలకు తెలియజెప్పడమే ఆయన కర్తవ్యం. అందుకోసం ఐఏఎస్ హోదాను సైతం త్యజించారు. 10 ఏళ్ల సర్వీసును వదిలిపెట్టి బడిబాట పట్టారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన సత్యనారాయణమూర్తి 1995 బ్యాచ్లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. 2014 వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. చివరిగా ఆధార్ ప్రాజెక్టుకి రీజనల్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్య పట్ల అవగాహన, జీవితంలో రాణించేందుకు అవలంబించాల్సిన విధానాలు తెలియచెప్పాలని కంకణం కట్టుకున్నారు. 2014లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆనాటి నుంచి గ్రామీణ, గిరిజన పాఠశాలల్లోని విద్యార్థులకు విలువైన అంశాలపై పాఠాలు చెప్తున్నారు. చదువు కంటే ముందు చదువు పట్ల అవేర్నెస్ ఎక్కువ అవసరం. హైయర్ ఎడ్యుకేషన్ పట్ల కానీ, అలాగే ఎంప్లాయ్మెంట్ పట్ల కానీ, స్కిల్స్ పట్ల కానీ, ప్రభుత్వాలు పిల్లల కోసం చేస్తున్నటువంటి రకరకాల కార్యక్రమాల పట్ల కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది లేని కారణంగా పిల్లలు చాలా మంది వీటిని అందుకోలేకపోతున్నారని, గ్రామీణ నేపథ్యంలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఏదో ఒక విధంగా నా వంతు యొక్క పాత్ర నేను పోషించాలనే ఉద్దేశంతో నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని పాఠశాలల్లో తరగతులు నిర్వహించిన సత్యనారాయణమూర్తి ప్రస్తుతం విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని పిల్లలకు బోధిస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పరిధిలోని శ్రీకృష్ణాపురం బాలికల పాఠశాల, కేంద్రీయ గిరిజన బాలుర పాఠశాల, గిరిజన గురుకులం బాలికల పాఠశాలల్లో విద్యలో నైపుణ్యం, సమాజ విలువలు, వ్యక్తిగత శ్రద్ధ, కుటుంబంపై బాధ్యత, సులభంగా ఆంగ్లంపై పట్టు సాధించడం తదితర అంశాలపై తరగతులు తీసుకుంటున్నారు. ఉపాధ్యాయులు సైతం ఈ తరగతులకు హాజరవుతున్నారు. చెప్పడం వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేనైతే ఇదే ఫార్ములాను ఉపయోగించి పెద్ద స్థాయిలో చదవాలనుకుంటున్నాను. సార్ చెప్పిన ఫార్ములాస్ అన్ని మాకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మా క్లాస్లో సగం మందికి ఇంగ్లీష్ రాదు. చాలా మంది భయపడతారు. ఓన్ క్రియేటివ్ ఇప్పుడైతే అన్ని ఓన్ క్రియేటివ్ ద్వారా మనం రాసుకోవడమే. కాబట్టి ఈ ఫార్ములాస్ మాకు చాలా ఇంకా భవిష్యత్తులో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సమాజంలో ప్రత్యేక గుర్తింపు, ఉన్నత హోదా ఉన్న పదవిని విడిచిపెట్టి మారుమూల గ్రామాల్లో సేవ చేసేందుకు తప్పిస్తున్న ఈ విశ్రాంత ఐఏఎస్ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.